హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షర జాబ్స్ జోన్. ఎటువంటి రాత పరీక్ష కానీ ఫీజు కానీ లేకుండా 10వ తరగతి అర్హతతో హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీస్ యందు జూనియర్ టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకై నోటిఫికేషన్ రావడం జరిగిందండి. మొత్తం ఖాళీల సంఖ్య 1850 పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. ఈ భర్తీకి సంబంధించి దేశవ్యాప్తంగా ఆసక్తి మరియు అర్హత గల నిరుద్యోగ యువత అందరూ కూడా దరఖాస్తు చేసుకునేందుకు అర్హులుగా ఇవ్వడం జరిగిందండి. ఇక ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, ముఖ్య తేదీలు, ఎంపిక విధానం తదితర పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంతకంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్కి సంబంధించిన లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో ఎప్పటికప్పుడు మిస్ కాకుండా పొందేందుకు గాను పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. వివరాలకు వెళ్ళినట్లయితే ఈ ప్రకటన అనేది హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీ ఆర్మర్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్ యూనిట్ నుంచి రావడం జరిగిందండి. ఫిక్స్డ్ టెన్యూర్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన జూనియర్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకై ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఈ ప్రకటన జారీ చేశారు. ఆసక్తి మరియు అర్హత గల భారతీయ పౌరులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చండి. దరఖాస్తుదారులందరూ కూడా ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందండి. కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేయవలసి ఉంటుందండి. కాంట్రాక్ట్ పీరియడ్ అనేది ఇనిషియల్గా 3 సంవత్సరాల కాలపరిమితికి అయితే రిక్రూట్మెంట్ అయితే జరుగుతుందండి. ఇక పనిచేసే ప్రదేశం అయితే హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీ ఆవిడి చెన్నై యందు ఫిక్స్డ్ టెన్యూర్ ప్రాతిపదికన కాంట్రాక్ట్ బేసిస్ మీద వర్క్ చేయవలసి ఉంటుందండి. ముఖ్య తేదీలు: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు గాను రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ జూన్ 28, 2025 అండి. చివరి తేదీ జూలై 19, 2025. ఇక అదేవిధంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఎవరైతే అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారో వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు ట్రేడ్ టెస్ట్ అనేది జూలై 26, 2025 నుండి జూలై 27, 2025 అంటే జూలై నెల 26, 27 తేదీల్లోన ఈ వెరిఫికేషన్ అయితే నిర్వహిస్తారండి. ఇది తాత్కాలిక తేదీలుగా టెంటేటివ్ డేట్స్గా ఇవ్వడం జరిగిందండి. ఇక దరఖాస్తుదారులందరూ కూడాను అఫీషియల్ వెబ్సైట్ అయిన oftr.formflix.org ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా తెలపడం జరిగిందండి. మాన్యువల్ అప్లికేషన్ కానీ హార్డ్ కాపీ అప్లికేషన్స్ కానీ మీరు సెండ్ చేయవలసిన అవసరం లేదు. పూర్తిగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే సరిపోతుందండి. మొత్తంగా 1850 పోస్టులను అయితే తీసుకోవడం జరుగుతుంది. హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీలో వివిధ ట్రేడ్స్లోన ఈ జూనియర్ టెక్నీషియన్ పోస్టులను కాంట్రాక్ట్ బేసిస్ మీద మనకి అందుబాటులో అయితే ఉన్నాయండి. ఇక్కడ ఇప్పుడు ఏదైతే మనకి ఇక్కడ డిస్ప్లే మీద పట్టిక చూస్తున్నామో ఈ టేబుల్లో ట్రేడ్ వారీగా ఖాళీల వివరాలు కూడా ఇవ్వడం జరిగిందండి. అంటే జూనియర్ టెక్నీషియన్ వేకెన్సీస్ అనేవి బ్లాక్ స్మిత్ యందు 17 ఉన్నాయి, కార్పెంటర్ యందు 4, ఎలక్ట్రీషియన్ 186, ఎలక్ట్రోప్లేటర్ 3 ఉన్నాయండి. అదేవిధంగా జూనియర్ టెక్నీషియన్స్ ఎలక్ట్రీషియన్ యందు 12, ఫిట్టర్ జనరల్ 23, ఫిట్టర్ ఎలక్ట్రానిక్స్ 7, మిషనిస్ట్ 21, వెల్డర్ 4, పెయింటర్ 24 ఉన్నాయండి, రిగ్గర్ 36 ఉన్నాయి, శాండ్ అండ్ షార్ట్ బ్లాస్టర్ అయితే 6 ఉన్నాయండి. వెల్డర్ వేకెన్సీస్ అయితే 200 ఉన్నాయి. ఇక హైయెస్ట్ వేకెన్సీస్ అయితే మాత్రం మనకి 668 వేకెన్సీస్ అనేవి ఫిట్టర్ జనరల్ యందు ఉన్నాయండి. నెక్స్ట్ మెషినిస్ట్ వేకెన్సీస్ 430 ఉన్నాయి, ఫిట్టర్ ఎలక్ట్రానిక్స్ వేకెన్సీస్ అయితే 83 ఉన్నాయండి, ఫిట్టర్ ఏఎఫ్ఈ అయితే 49 వేకెన్సీస్ ఉన్నాయి. అదేవిధంగా ఈ ప్రకటనలోనే మనకి వేకెన్సీస్ అనేవి ఏ కేటగిరీలో డిజబుల్డ్ పర్సన్స్కి రిజర్వ్ చేయబడ్డాయనే వివరాలు కూడా మనకి ఈ ప్రకటనలోనే ఇవ్వడం జరిగిందండి. ఇక అర్హత వివరాలు కానీ చూసుకున్నట్లయితే దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్న అభ్యర్థులందరూ కూడా ముందుగా వారి యొక్క అర్హత వివరాలను ఇక్కడ పొందుపరిచిన విధంగా కలిగి ఉండాల్సి ఉంటుందండి. ఇక అర్హత వివరాలు కానీ మనం విడివిడిగా కానీ చూసుకున్నట్లయితే మనకి జూనియర్ టెక్నీషియన్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు బ్లాక్ స్మిత్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రోప్లేటర్, ఫిట్టర్ జనరల్, ఫిట్టర్ ఏఎఫ్ఈ అండ్ ఫిట్టర్ ఆటో ఎలక్ట్రిక్, ఫిట్టర్ ఎలక్ట్రానిక్స్, హీట్ ట్రీట్మెంట్ ఆపరేటర్, మెషినిస్ట్, పెయింటర్, వెల్డర్, ఎగ్జామినర్ ఈ పోస్టులకు సంబంధించి సంబంధిత ట్రేడ్లో ఎన్ఏసీఆర్, ఎన్టీసీ లేదా ఎస్టీసీ సర్టిఫికేట్ని అయితే కలిగి ఉండాల్సి ఉంటుందండి. ఎన్ఏసీఆర్, ఎన్టీసీ అంటే నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ ఎన్సీవీటీ ద్వారా జారీ చేయబడిన సర్టిఫికేట్ని సంబంధిత ట్రేడ్లో కలిగి ఉండాల్సి ఉంటుంది. ఎస్టీసీ అంటే స్టేట్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ ద్వారా జారీ చేయబడిన సర్టిఫికేట్ అయితే కలిగి ఉండాలంటండి. ఇక జూనియర్ టెక్నీషియన్ ఆపరేటర్ మెటీరియల్ హ్యాండ్లింగ్ ఎక్విప్మెంట్ పోస్ట్కి సంబంధించి ఈ ఆపరేషన్స్లో ఎన్ఏసీ లేదా ఎన్టీసీ లేదా ఎస్టీసీలో లేదా 10వ తరగతికి సమానమైన బోర్డు పరీక్షతో పాటుగా హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలండి. అదేవిధంగా 2 years క్రేన్ ఆపరేషన్స్ హ్యాండ్లింగ్ ఎక్స్పీరియన్స్ కూడా కలిగి ఉండాల్సి ఉంటుంది.
ఇక జూనియర్ టెక్నీషియన్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన రెగ్యులర్ పోస్టుకు సంబంధించి రెగ్యులర్లో ఎన్ఏసీ ఆర్ ఎన్టీసీ ఆర్ ఎస్టీసీ ఎందు అర్హత కలిగి ఉంటూ 10వ తరగతికి సమానమైన బోర్డు పరీక్షతో పాటుగా 500 కోట్లకు పైగా టర్నోవర్ ఉన్న పెద్ద పరిశ్రమలో లోడింగ్ మరియు అన్లోడింగ్ విభాగంలో కనీసం 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే కలిగి ఉండాలి. ఇక జూనియర్ టెక్నీషియన్ శాండ్ అండ్ షార్ట్ బ్లాస్టర్ పోస్టు సంబంధించి 10వ తరగతికి సమానమైన బోర్డు పరీక్షతో పాటుగా పరిశ్రమలో షార్ట్ బ్లాస్టింగ్లో కనీసం 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే కలిగి ఉండాలండి. ఇక జూనియర్ టెక్నీషియన్ వెల్డర్ పోస్టుకు సంబంధించి ఎన్ఏసీఆర్ ఎన్టీసీఆర్ ఎస్టీసీలో వెల్డర్ విభాగంలో గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్ విభాగంలో సర్టిఫికేట్ని కలిగి ఉండాలండి. ఇక అన్ని పోస్టులకి అవసరమైన విద్యార్హతలో కనీసం అయితే 65% మార్కులు అయితే కలిగి ఉండాలండి. ఈ 60% మార్కుల్లో ఎస్సీ ఎస్టీ ఓబీసీ నాన్ క్రిమిలేయర్ పీడబ్ల్యూడి వరకు అయితే రిలాక్సేషన్ అయితే ఒక 5% వరకు అయితే ఇవ్వడం జరిగిందండి. రిమైనింగ్ అందరూ కూడా 65% మార్క్స్ ఇన్ ద రిక్వైర్డ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే దరఖాస్తుదారుల యొక్క గరిష్ట వయో పరిమితి 35 సంవత్సరాలుగా ఇవ్వడం జరిగిందండి. ఈ ఏజ్ లిమిట్ అనేది 19/7/2025 తేదీ నాటికి లెక్కించడం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి 5 సంవత్సరాల సడలింపు అయితే ఇచ్చారు. ఓబీసీ నాన్ క్రిమిలేయర్ వరకు గరిష్ట వయో పరిమితి 3 సంవత్సరాల సడలింపు ఇచ్చారండి. ఇక పీడబ్ల్యూడీ అభ్యర్థులకి అయితే 10 సంవత్సరాల సడలింపు ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు అదనంగా పీడబ్ల్యూడీ అయితే ఇంకొక 5 సంవత్సరాలు ఎక్స్ట్రా సడలింపు ఇచ్చారండి. ఓబీసీ నాన్ క్రిమిలేయర్ పీడబ్ల్యూడీ అభ్యర్థులకి అయితే అదనంగా 3 సంవత్సరాల వయోపరిమితి సడలింపు కూడా ఇవ్వడం జరిగింది. ఇక మాజీ అప్రెంటిస్, ఎక్స్ అప్రెంటిస్ ట్రైనీస్ మరియు ఎక్స్ సర్వీస్ మెన్లకు కూడాను వయోపరిమితి సడలింపులు అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక వర్క్ ఎక్స్పీరియన్స్ కానీ చూసుకున్నట్లయితే సంబంధిత పని అనుభవం ఉన్న అభ్యర్థులకి గరిష్టంగా 7 సంవత్సరాల వరకు వయోపరిమితి సడలింపు ఇచ్చారు. ప్రతి ఒక్క సంవత్సరం అంటే పూర్తి చేసిన ప్రతి ఒక్క సంవత్సరానికి గాను 1 సంవత్సరం సడలింపు అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక అన్ని సడలింపులతో కలిపి చూసుకున్నట్లయితే రిజర్వ్డ్ కేటగిరీ అన్నీ చూసుకున్నట్లయితే గరిష్ట వయోపరిమితి 55 సంవత్సరాలు అయితే మించకూడదండి. అది కూడా ఆన్లైన్ అప్లికేషన్ క్లోజింగ్ డేట్ని కట్ ఆఫ్ తేదీగా తీసుకోవడం జరుగుతుంది. ఇక రెమ్యూనరేషన్ కానీ చూసుకున్నట్లయితే మినిమం బేసిక్ పే అనేది 21,000 రూపాయలు ఉంటుందండి. దీంతో పాటుగా ఇండస్ట్రియల్ డిఎన్ఎస్ అలవెన్సెస్ అయితే కల్పించబడతాయి. అదేవిధంగా స్పెషల్ అలవెన్సెస్ అంటే బేసిక్ పే మీద 5% స్పెషల్ అలవెన్సెస్ కూడా కల్పించబడతాయండి. దీంతో పాటుగా యాన్యువల్ ఇంక్రిమెంట్ అంటే బేసిక్ పే మీద ప్రతి సంవత్సరము కూడా 3% యాన్యువల్ ఇంక్రిమెంట్ కూడా కల్పించడం జరుగుతుందండి. ఇక వీటితో పాటుగా ఇతర బెనిఫిట్స్ కానీ చూసుకున్నట్లయితే అదర్ బెనిఫిట్స్ అండ్ అలవెన్సెస్ కానీ చూసుకున్నట్లయితే మీకు గ్రాట్యుటీ, ఎక్స్గ్రేషియా పేమెంట్ అన్నీ కూడా ఉంటాయండి. దీంతో పాటుగా వైద్య మరియు ప్రమాద బీమా ప్రీమియం, ప్రయాణ మరియు టెలిఫోన్ సౌకర్యాలు మరియు ఇతర అవసరాల కోసం నెలకి అదనంగా 3,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుందండి. ప్రావిడెంట్ ఫండ్ నిబంధనల ప్రకారం చెల్లించబడుతుంది. గ్రాట్యుటీ మరియు ఎక్స్గ్రేషియా చెల్లింపులు కూడా వర్తిస్తాయండి. ఇక వసతి కూడా కేటాయించడం జరుగుతుంది. వసతి అనేది అంటే అకామిడేషన్ అనేది హెచ్విఎఫ్ ద్వారా కల్పించబడుతుందండి. ఖాళీగా ఉన్నట్లయితే నిర్దిష్ట రుసుము చెల్లించి హౌస్ రెంట్ అలవెన్సెస్ అన్నీ కూడాను ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఇక సెలక్షన్ ప్రొసీజర్ కానీ చూసుకున్నట్లయితే ట్రేడ్ టెస్ట్ ద్వారా అయితే ఉంటుందండి. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే షార్ట్ లిస్టింగ్ ప్రమాణాలు కానీ చూసుకున్నట్లయితే హెచ్విఎఫ్ మాజీ ట్రేడ్ అప్రెంటిస్లకి అయితే ప్రాధాన్యత ఫస్ట్ ఉంటుందండి. తర్వాత ఓఎఫ్బి మాజీ ట్రేడ్ అప్రెంటిసెస్, తర్వాత ఇతర ఎన్టీసీ ఎన్ఏసీ హోల్డర్స్కి ఈ షార్ట్ లిస్టింగ్ ఎంపిక విధానానికి ప్రాధాన్యత అయితే కల్పించబడుతుంది. హెచ్విఎఫ్ మరియు ఓఎఫ్బి మాజీ ట్రేడ్ అప్రెంటిస్లు సంబంధిత ట్రేడ్లో ఎన్ఏసీ ఉత్తీర్ణత సాధించిన నెల లేదా సంవత్సరం నుండి 400కి ఎన్ఏసీ మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. వైజ్ అవుట్ ఆఫ్ 400 అంటే 400 మార్క్స్కి అయితే షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుందండి. ఇతర ఎన్టీసీ ఎన్ఏసీ హోల్డర్స్కి అయితే ఎన్టీసీ లేదా ఎన్ఏసీ తుది పరీక్షలో పొందిన మార్కులు అనేవి పరిగణలోకి తీసుకొని షార్ట్ లిస్ట్ చేయబడతారు. ఇక నాన్ ఎన్ఏసీ ఎన్టీసీ ఎస్టీసీ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వారికి 10వ తరగతి వచ్చిన మార్క్స్ మరియు వారికి ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే దానికి సంబంధించిన ఆధారంగా అయితే షార్ట్ లిస్ట్ చేయబడతారండి. ఇక దీంతో పాటుగా ట్రేడ్ టెస్ట్ అనేది ప్రాక్టికల్ టెస్ట్ అనేది కేవలం అర్హత ప్రామాణికంగా ఉంటుంది. దీనికి ఎటువంటి మార్క్స్ అయితే ఉండవు. ఈ ట్రేడ్ టెస్ట్కి జస్ట్ అర్హత ప్రామాణికంగా ట్రేడ్ టెస్ట్ అయితే నిర్వహించడం జరుగుతుంది. ఈ ట్రేడ్ టెస్ట్లో అర్హత సాధించని అభ్యర్థులు తదుపరి ఎంపిక ప్రక్రియకి అయితే షార్ట్ లిస్ట్ చేయబడరండి. ఇక ఇది అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. ట్రేడ్ టెస్ట్ అనేది హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీ, ఆవడి మరియు చెన్నైలో మాత్రమే
నిర్వహించబడుతుందండి. ఇక ట్రేడ్ టెస్ట్ తేదీ అనేది మీరు దరఖాస్తు చేసుకున్న టైంలో మీరు ఇచ్చిన మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ ఏదైతే ఉందో దానికైతే మీకు SMS ద్వారా తెలియజేయడం జరుగుతుందండి. అంతేవిధంగా ఎటువంటి ఫిజికల్ ఫామ్స్ అయితే మీకు పంపించడం జరగదు. కేవలం మీ మెయిల్కే మీకు ఏమైనా దీనికి సంబంధించిన సమాచారం అంతా కూడా పంపించడం జరుగుతుంది. సో ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకునేందుకు OFTR.FORMFLIX.org ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా తెలపడం జరిగిందండి. ఇక ఈ ఎంపిక మెరిట్ ఆర్డర్ ఆధారంగా అయితేనే ఉంటుందండి. ఒకవేళ మెరిట్లో కానీ ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది అభ్యర్థులకు ఒకే మెరిట్ కానీ ఉన్నట్లయితే అటువంటి అభ్యర్థులకి వారి యొక్క వయసు ఎవరికైతే ఎక్కువ ఉంటుందో అంటే పుట్టిన తేదీ ఆధారంగా వారికి ఎవరికైతే వయసు ఎక్కువ ఉంటుందో వారికి ప్రాధాన్యత అయితే ఉంటుందండి. ఇక దరఖాస్తు విధానం కానీ చూసుకున్నట్లయితే ఇందాక చెప్పుకున్నట్లుగా ఆసక్తి మరియు అర్హత గల భారతీయ పౌరులందరూ కూడా ఆన్లైన్లో OFTR.FORMFLIX.org వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకునే ముందే అభ్యర్థులు ఈ యొక్క నోటిఫికేషన్లో పొందుపరిచిన అన్ని వివరణాత్మక సూచనలను అన్నీ కూడాను 1-2 సార్లు చూసుకొని దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందండి. ఆన్లైన్లో దరఖాస్తు చేయడానికి ముందు అభ్యర్థులు వారి యొక్క ఈమెయిల్ ఐడి మరియు వారి యొక్క పనిచేస్తున్న మొబైల్ నెంబర్ కూడాను ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఏదైతే దరఖాస్తు చేసుకుంటున్నారో ఈ ఈమెయిల్ ఐడి మరియు మొబైల్ నెంబర్ ఏవైతే పెడుతున్నారో అవన్నీ కూడాను యాక్టివ్గా అంటే 1 సంవత్సరం పాటు యాక్టివ్గా ఉండాలండి. దరఖాస్తు చేసుకునే టైంలో అభ్యర్థులు వారి యొక్క 10వ తరగతి సర్టిఫికేట్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. దీంతోపాటుగా NSC లేదా NTC లేదా STC సర్టిఫికేట్, దీంతోపాటుగా కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్, నెక్స్ట్ ఏమైనా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులు అయితే వాటికి సంబంధించిన సదరం సర్టిఫికేటు, ఎక్స్ సర్వీస్ మెన్ వారైతే వారికి సంబంధించిన సర్టిఫికేటు, ఇవన్నీ కూడాను EPF పాస్బుక్, బ్యాంక్ పాస్బుక్, ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ ఇవన్నీ కూడా స్కాన్ చేసి డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీగా ఉంచుకొని మీరు ఆన్లైన్లో అప్లోడ్ చేయవలసి ఉంటుందండి. ఇక అభ్యర్థులు తమ యాక్టివ్ మొబైల్ నెంబర్ను కూడాను దరఖాస్తు చేసుకునే టైంలో ఇవ్వవలసి ఉంటుంది. అభ్యర్థులు ఒకసారి దరఖాస్తు చేసుకున్న తర్వాత వారి యొక్క దరఖాస్తు ఫామ్ని మీరు ఫిజికల్గా పంపించడం కానీ లేకపోతే ఏం చేయాల్సిన అవసరం అయితే లేదండి. ఓన్లీ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. ఎటువంటి హార్డ్ కాపీ కూడా మీరు పోస్ట్ ద్వారా పంపవలసిన అవసరం అయితే లేదు. సో ఫ్రెండ్స్, ఇదండి మనకి హెవీ వెహికల్స్ ఇండస్ట్రీ యందు ఫ్యాక్టరీస్ యందు జూనియర్ టెక్నీషియన్ పోస్టులకు సంబంధించి మనకి భర్తీ చేయబోయే పోస్టుల యొక్క పూర్తి వివరాలు, ఇక ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి అని తెలుసుకున్నాం కదండి. ఇక ఈ ప్రకటనకు సంబంధించి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మా ఛానల్ సంబంధించిన లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో ఎప్పటికప్పుడు మిస్ కాకుండా పొందేందుకు గాను పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేస్తూ ఛానల్ని ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.